హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మేము కూడా బాగున్నాము. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం చేసుకుంటున్నానండి. ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మా వీడియోస్ని చూసి ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్లో అనేక రకాల వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మంచి మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మా ఛానల్ని యూట్యూబ్లో ముందుకు వెళ్ళేటట్టుగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఏం చూపిస్తాము అనుకుంటున్నానంటే, ఒక మంచి చారిత్రాత్మకమైన పురాతనమైన శివాలయాన్ని మీకు చూపిద్దామనుకుంటున్నానండి. ఇది ఎక్కడ ఉంది అంటే బీరంగూడలో ఉన్న మల్లికార్జున స్వామివారి దేవస్థానం అండి. పటాన్ చెరువు దగ్గర అవుతుంది. BHLకి కూడా దగ్గరగానే ఉంటుంది. ఈ గుడి విశిష్టత ఏంటి అంటే, ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన దేవాలయం అండి. ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటారు. శివరాత్రి టైంలో మాత్రం RTC వాళ్ళు బస్సులు పెడతారండి. తిరునాళ్ళు జరుగుతుంది ఇక్కడ 3 రోజులు. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారనమాట. చాలా క్యూ లైన్లు కూడా చాలా టైం పడుతుంది లైన్లో నిలబడాలంటే. దే ఇక్కడ ఉన్న శివలింగానికి అభిషేకాలు, పూజలు బాగా చేస్తారు, బాగా జరుగుతాయి అన్నమాట. ఈ గుడిని చూపించుదాము అని నాకు ఆశ కలిగి వెళ్ళి పూజారి వాళ్ళని అడిగితే కొంచెం తీసుకుంటాము వీడియో అంటే తీసుకోమన్నారనమాట. అందుకని ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిద్దాము, షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడైతే సినిమా షూటింగ్లు జరుగుతాయండి. పుష్ప 2లో ఉన్న టైటిల్ సాంగ్ని ఇక్కడే కొన్ని సెట్స్ వేసి తీశారు. అల్లు అర్జున్ గారి సినిమా అనమాట. అది కాకుండా సీరియల్స్ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. గృహప్రవేశం సీరియల్ అయితే ఇక్కడే షూట్ చేశారు. మేము కూడా వచ్చి చూసామన్నమాట. చాలా సినిమాలని షూట్ చేశారు ఇక్కడ. సీరియల్స్ కానీ సినిమాలు కానీ చాలా జరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచో వచ్చి కూడా అందరూ దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారిని. గుడి లోపల కూడా నేను వీడియో తీయడం జరిగింది. అంటే గర్భగుడిలో తప్ప మిగిలినంతా కూడా తీసుకోండి అని చెప్పారనమాట. అందుకని నేను షూట్ చేస్తున్నానండి. అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయం అన్నమాట. మేమైతే ఎప్పుడూ కూడా వెళ్తూనే ఉంటాము. ఎక్కడెక్కడి వాళ్ళైనా చూడాలి అంటే ఇక్కడ దాకా రాలేరేమో, దూరంగా ఉన్న వాళ్ళు కూడా చూసిన వాళ్ళు అవుతారు కదా అని నేను ఈ వీడియోని చిత్రీకరించడం జరిగింది. మా బాబు నేను ఇద్దరం కలిసి వచ్చామండి. చూడండి గుడి లోపల ఎంత ఆహ్లాదకరంగా, ఎంత విశాలంగా ఉందో. ఎప్పుడో కట్టిన గుడి కదండి. చాలా బాగా, అంటే దాని మీద చెక్కిన శిల్పాలు కానీ పురాతన కాలం నాటి శివాలయం అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది లింగాకారం కూడా లోపల గర్భగుడిలో. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కానీ, అమ్మవారి టెంపుల్ కానీ, వినాయక స్వామిది, నవగ్రహాలు అన్నీ కూడా ఈ గుడిలో ఉన్నాయి. ఏ దేవుడైనా మనం తలుచుకోగానే దేవుడికి మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం కలిగిన ఏదైనా సరే ముందు దేవుడికే దండం పెట్టుకుంటాం కదా అండి. ఒక నమ్మకం మనకి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శివాలయాన్ని దర్శించుకోండి. చాలా పుణ్యం ఉంటుంది, మనకి మంచి జరుగుతుంది. నేనైతే నమ్ముతానండి. నేనైతే ఏదైనా సరే దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోతేనే కదా మన జీవితం సాగేది. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఒక నమ్మకంగా మనం దేవుడి వైపు చూస్తే ఏదో ఒక సమయంలో మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ఈ శివరాత్రి టైంలో మాత్రం ఈ లైన్లన్నీ కూడా, ఇంకా బయట కూడా ఉంటాయండి క్యూ లైన్లు, అన్నీ కూడా నిండిపోతాయి జనాలతో. ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతాయి. మనం దర్శనం చేసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇప్పుడైతే మేము ప్రత్యేకంగా ఖాళీ టైంలో వచ్చాం కాబట్టి ప్రశాంతంగా నేను షూట్ చేసుకోవడానికి వీలుగా కలిగిందనమాట. ఎందుకంటే ఎవరూ లేరు కాబట్టి నేను ఇంత నిదానంగా వీడియోని తీయటం జరిగింది. అడిగే తీశానండి, అడగకుండా అయితే కాదు. మీరు కూడా ఎవరైనా తప్పకుండా వచ్చి ఈ శివాలయాన్ని దర్శించండి. మనకి మంచి జరుగుతుంది. నమ్మకంతో వచ్చిన వాళ్ళకి ఏదైనా
మంచే జరుగుతుంది కదా, మేము కూడా అంతే. కానీ దేవాలయం మాత్రం చాలా బాగుంటుంది. చాలా అందంగా, ఆహ్లాదకరంగా, ఎంతో సుందరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంటే మామూలుగా వెళ్ళి చూడాలి అంటే ఇలాంటప్పుడు, ఇలా ఉన్నప్పుడు చూడొచ్చు. అదే ప్రత్యేకంగా మనకి ఏదైనా ఒక మంచి రోజున అంటే ఏదైనా వచ్చి చూడాలి అనుకుంటే పండగలప్పుడు కానీ, శివరాత్రి టైంలో కానీ, అలాంటప్పుడు మాత్రం కొంచెం రష్గానే ఉంటుంది దేవాలయము. ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మరలా ఒకసారి అడుగుతున్నాను, సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక రకాల వీడియోస్తో నేను ఇంకా ముందు ముందు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్క వీడియోకి కూడా మీరు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మా వీడియోలు అన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారండి. చూసి విడిచిపెట్టేమాకండి. ఓన్లీ చూసి వదిలేస్తే, నేను ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను కదా, అందరూ చూస్తారనే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి.